హలో ఫ్రెండ్స్, నిన్న గౌతమ్ జర్నీ అవినాష్ జర్నీ చూశారు కదా. ఎవరికి ఏ జర్నీ నచ్చిందో కామెంట్ చేయండి. మరి గౌతమ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారా రన్నర్ అవ్వాలనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి. ఓకే, గౌతమ్ జర్నీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయంటే పోయిన సీజన్కి ఈ సీజన్కి తేడా చూపించారు. ఆ సీజన్లో ఎలా బిహేవ్ చేశాడు, ఈ సీజన్లో ఎలా ఉన్నాడు డిఫరెంట్ కూడా చాలా బాగా చూపించారు. తర్వాత గౌతమ్ ఇక్కడ సీజన్ 8లోకి ఎంటర్ అవుతుంటే నాకు సార్ చెప్పటం అశ్వత్థామ 3.0 అని ఒక హీరో వస్తుంటే సినిమాకి ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ ఎలా ఉంటుందో అలా ఇవ్వటం చాలా బాగా అనిపించింది. గౌతమ్ విషయంలో మైనస్ అనేది ఒక్కటి లేదు. చూడండి, ఏవి మొత్తం చూసినా కానీ లైవ్లో చాలా చూపించారు. మొత్తం చూసినా కానీ ఒక కెమెరాతో మాట్లాడుకుంటే ఏమీ రీజన్ దొరక్క వాళ్ళు ఆ కెమెరాతో మాట్లాడితే ఇది ఒక్కడ తప్పితే వేరే రీజన్ ఏమీ చెప్పరు, వేరే మైనస్ ఏమి ఎతకరు. అసలు గౌతమ్ స్ట్రాటజీ ఏంటనేదో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అర్థం కాకపోవటమే నీ స్ట్రాటజీ అని బిగ్ బాస్ చెప్తుంటే భలే అనిపించింది. అసలు ప్రత్యర్థులకు కూడా భయం పుట్టేలా చేసావంటే వైల్డ్ కార్డులో వచ్చారు. వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు ఈ రేంజ్లో ఇంత ఫైర్ తోటి తర్వాత విన్నర్ రేసులో దూసుకుపోయేంత వెలివేషన్ వచ్చిందంటే చాలా గ్రేట్. వైల్డ్ కార్డులో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరు నవదీప్ వచ్చే వైల్డ్ కార్డులో వచ్చి 3వ స్థానంలో నిలిచిపోయాడు. ఇంకంత స్థాయి ఎవరు అందుకోలేదు. తర్వాత అర్జున్ పోయినసారి అంత బాగా వెళ్ళి కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి కూడా ఫస్టే బయటకు వచ్చేసాడు. వైల్డ్ కార్డుకి ఇంత రేంజ్ ఓటింగ్ పట్టడం కానీ ఇంత ఎలివేషన్ రావటం కానీ ఆడియన్స్ ఇంత ఆదరించటం గౌతమ్కి ఇదే ఫస్ట్ టైం. గౌతమ్కే కాదు సీజన్ అన్నింటిలో కూడా ఇదే ఫస్ట్ టైము. గౌతమ్కి వచ్చినంత వెలివేషన్ కానీ గౌరవం కానీ ఆడియన్స్లో ఇచ్చిన సపోర్ట్ కానీ ఎవరికి ఎవ్వరూ ఇచ్చుండరు కూడా. ఎందుకంటే గౌతమ్ ఏమీ ఒక్క మైనస్ లేదు, మంచి పిల్లగాడు. తర్వాత ఒక మాట అన్నాడు చూడండి, నేను ఈ సీజన్లోకి వచ్చిందే గౌరవం కోసం వచ్చాను అన్నాడు. గౌరవం ఏంటి, ఆల్రెడీ ఆడియన్స్ అందరూ గౌరవించేసి నెత్తిన పెట్టేసుకున్నారు. ఆడియన్స్ హృదయాల్లో పెట్టుకొని ఇప్పుడు విన్నర్ రేస్లో పెట్టారు తీసుకెళ్ళి. ఇంతకన్నా గౌరవం ఏం కావాలి? ఆల్రెడీ గెలిచేసినట్టే గౌతమ్. ఈ రేంజ్కి వెళ్ళి విన్నర్ రేస్లో పోటాపోటీగా ఉన్నాడంటేనే గెలిచేసినట్టు. అది మామూలు విషయం కాదు. వైల్డ్ కార్డ్ ఈ రేంజ్లో ఉంటాం మామూలు విషయం కాదు. ఆడియన్స్ కూడా ఆ రేంజ్లో ఆదరించడం కూడా మామూలు విషయం కాదు. అంత బాగా ఆదరిస్తున్నారు. తర్వాత బిగ్ బాస్ తన తప్పును కూడా సరి చేసుకున్నాడేమో ఏవి రూపంలో అనిపిస్తున్నా ఆయన చెప్పిన మాటల్లో. ఎందుకంటే ప్రతిసారి కూడా అక్కడ కలర్ ట్యూబ్ దాంట్లో అంతకుముందే పృథ్వీతో గొడవ అయింది. ఆ తెల్లారి పృథ్వీ వాళ్ళ గేమ్లో సంచాలకుగా గౌతమ్ని పెట్టారు. అక్కడ ఏదైనా తేడా జరిగితే పెద్ద గొడవ రచ్చరచ్చ అయిపోయేది. దానికి గౌతమ్ చాలా మాస్టర్ మైండ్, చాలా తెలివిగా ఆ కలర్ ట్యూబ్స్ మీద పేర్లు రాసుకున్నాడు. పి అని, తేజ టీ అని అట్లా రాసుకున్నాడు. అది వేసినప్పుడు ఎవరి పేరు పెడితే వాళ్ళ తీసేస్తూ వచ్చాడు. అది ఎపిసోడ్లో చూపించలేదు, ఆ తెలివితేటలో చూపించలేదు. చాలా తెలుగుగా బిహేవ్ చేసేవాళ్ళు కూడా బిగ్ బాస్ ఒక మాట చెప్పడం. ఇప్పుడు దాన్ని సరి చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ గురించి చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమే, ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క పదం అన్నీ కూడా వాస్తవాలే బిగ్ బాస్ చెప్పింది. ఎందుకంటే వాడు ఏవీలో ప్రేరణ అంటది, ఎలిమినేషన్ బయటికి వెళ్తాడు అనుకుంటే స్ట్రాంగ్ అయిపోయి కూర్చున్నాడు ఏంట్రా అని ప్రేరణ వాళ్ళు అంటాం. తర్వాత నిఖిల్ నాకు ఛాన్స్ వస్తే నేను గౌతమ్నే తీస్తానని యష్మికి చెప్పడం, అంటే యష్మిని గౌతమ్ని తీసామని గేమ్లోంచి రెడ్ టీ షర్ట్లు గేమ్లో నుంచి. వాళ్ళ ఒక సినిమాకి ఏమైతే ఉండాలో అంటే ఒక ప్రేమ అనేది ఉంది, ఒక కొట్లాట అనేది ఉంది, నవ్వు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ కలబోసినటువంటి ఉంది గౌతమ్ ఏవి. వాళ్ళు చేసిన బ్యాగ్ బిచ్చింగ్లు కానీ గౌతమ్కి. తర్వాత ప్రేమ అని క్రష్ అని వెళ్తే దాన్ని ఎలా మోసం చేసింది, ఎలా తనని వాడుకున్నది. మనం వాడుకున్న విషయానికి వచ్చేటప్పటికి ఎంత రచ్చరచ్చ అయింది కదా. తనని ఎలా నిఖిల్ని రెచ్చగొడటానికి యష్మి ఎలా వాడుకుంది గౌతమ్ని, అవన్నీ చూపిస్తుంటే నిజంగా ఇంకొక పర్సన్ అయితే అంత అయిపోయినాక కూడా సడన్గా వేరే వ్యక్తిని నేను రెచ్చగొడతాను, నేను వాడుకున్న విషయం తెలిస్తే ఇంకొకళ్ళు అయితే ఏదైనా పిల్ల మీద కోపం అది పెట్టుకొని హౌస్లోనే కదా ఆటల్లోనో దేంట్లోనో దెబ్బ కొట్టవచ్చు. అలా కాకుండా మనం ఫ్రెండ్లీగా ఉందాం, ఇక వదిలేసే దాని గురించి బాధపడకు, ఏడవ కానీ యష్మిని ఓదార్చి తను బిహేవ్ చేసిన తీరు చాలా బాగుంది. ఖర్చు పెట్టుకొని గేముల్లో టార్చ్ చేయటం ఏం లేదు. టీ షర్ట్ గేమ్లో హెల్ప్ చేశాడు. యష్మి కూడా
ఇప్పుడు గౌతమ్ పక్క మాట్లాడింది. అట్లా అన్ని గేముల్లో కూడా ఎటువంటి పార్షాలిటీ చూపించలేదు, నన్ను ఇట్లా చేసింది అనేది చూపించలేదు, అసలు వదిలేసాడు దాన్ని. ఇంక వాళ్ళే అక్క అన్నావు అని నామినేట్ చేశారు తీసుకొచ్చి, అక్క అన్నావు తీసుకొచ్చి అక్క అనొద్దంట అన్నావు అని నామినేట్ చేసాడు 2 వారాలు. అదే తీసుకొచ్చి టీషర్ట్లో బాగా ఆడలేదని తీసుకొచ్చేసారు తప్పితే ఆ గతం మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేదు. ఈ నామినేషన్ల విషయం కానీ నామినేషన్లో డిస్కస్ చేసింది పాయింట్లు వాళ్ళు లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకున్నాడు, ఎలా అన్నాడు అలా అన్నాడని. గౌతమ్ అయితే దాని గురించి లోపల అసలు డిస్కస్ చేసేవాడే కదా, ఆలోచించేవాడు కాదు. అది అవతలే హౌస్లో ఫ్రెండ్లీగానే ఉండేవాడు, అందరితో ఏం కావాలి అన్నీ చేసేవాడు. బయట నామినేషన్లు అయిపోయినాక దాన్ని అక్కడే వదిలేసేవాడు. దాన్ని లోపలికి వెళ్ళి రిపీట్ చేయడం కానీ మాట్లాడటం కానీ దాన్ని డిస్కస్ చేయటం కానీ ఎవరితో మాట్లాడటం కానీ అది లేనే లేదు. ఎవరితో ఫ్రెండ్షిప్ అవ్వాలనుకుంటే మోసం చేశా, ఆ మోసాన్ని తట్టుకుని ముందుకెళ్ళాడంటేనే గ్రేట్. తర్వాత గంగవ్వకి గెలిస్తే 10 లక్షలు ఇస్తా అన్నాడు. 10 లక్షలు ఇవ్వడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే గంగ ఒక్కతే గౌతమ్ని అంత ఇష్టపడింది. ఒక గేమ్ ఆడి వెళ్తే చేతులు పట్టుకొని పాపం ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకుందంటే, తర్వాత గౌతమ్ 2.0 ఉన్నప్పుడు ఏడుస్తుంటే కూడా దగ్గర కూర్చొని అలా అనవద్దరని ఏడుస్తుంటే ఓదార్చింది. ఎంత బాగా ఓదార్చిందంటే పెద్దరికం చూపించింది అక్కడ, ఒక బామ్మలాగా అమ్మమ్మలాగా నానమ్మలాగా ఎంత బాగా ఓదార్చిందో. ఎవరేమనంటే కూడా గౌతమ్ బాగా ఆడుతున్నాడు, ఆడలేదని సంచిపోసుకుంటున్నారు అనేది ప్రేరణ అని యష్మిని. గౌతమ్ని గంగవ్వ అర్థం చేసుకున్నంత ఇది ఎవరు అర్థం చేసుకోలేదు. ఆమె పెద్దది కాబట్టి ఆమెకున్న అనుభవాన్ని బట్టి గౌతమ్ని బాగా అర్థం చేసుకుంది, బాగా దగ్గర తీసింది, బాగా ప్రేమించింది కూడా. ఆమె 10 లక్షలకు ఇస్తా అన్నాడు కానీ గెలిస్తే తప్పలేదు, ఇష్టం మంచిదే. పెద్ద ఒక అమ్మమ్మకి నానమ్మకి ఇచ్చినట్టు ఇష్టం మంచిదే. పైగా ఏమనేది గౌతమ్, ఎవరున్నా లేకపోయినా నువ్వు చివరి వరకు ఉంటావురా అనేది. మరి ఎలా గెస్ చేసి అన్నదో మరి, ఎలా అన్నదో మరి ఆమె నోటితోటి అన్నది. చివరి వరకు విన్నర్ రేస్లో కూడా ఉన్నాడు. అంత బాగా ప్రేమించింది. గౌతమ్ విషయంలో కూడా వాళ్ళని నామినేట్ చేసింది యష్మిని. గౌతమ్ బాగా ఆడుతుంటే మీరు గౌతమ్ ఆడలేదు అంటున్నారని నామినేట్ చేసింది. అంత బాగా అర్థం చేసుకుంది గౌతమ్ని, ఇంకా అవసరం ఎవరు అర్థం చేసుకోలేదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తే గౌతమ్తో పెట్టుకోవద్దంటే వాళ్ళు ప్రేమ చూపించడం, అవి దొంగ ప్రేమలని గౌతమ్ ఏడవటం, బాధపడటం. దానికి తేజ ఒకసారి ఓదార్చాడు. మళ్ళీ ఇంక మనకి ఏవీలో చూపించలేదు కానీ నాకు సార్ షటప్ అన్నప్పుడు చాలాసేపు ఏడ్చాడు నైట్ అంతా కూడా, ఏం తినకుండా. అది చూపించలేదు, అది చూపిస్తే ఇంకా బాగుండేది, భలే ఏడ్చాడు. ఏదేమైనా కానీ ఆ ఏవీలో ఉండాల్సినంత విషయాలన్నీ ఉన్నాయి. అని ఏడుపు ఉంది, నవ్వు ఉంది, కొట్లాటలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పాటలే లేవు, సినిమా రేంజ్లో ఉంది అది ఆ ఏవీ చూస్తుంటే. పైగా చివరికి తల్లిదండ్రుల కోసం బ్రతకండి అనేది మాత్రం మంచి సలహా పిల్లలకి ఎవరికైనా సరే. వాళ్ళు తీసుకుంటే బాగుపడతారు, లేకపోతే లేదు. కానీ తర్వాత ముగ్గురు అంటే తల్లిదండ్రులు ప్లస్ గురువు నా గురువు మీరే బిగ్ బాస్ అని థ్యాంక్స్ చెప్పటం, సాష్టాంగపడి. నిన్న ఎవరో పెట్టారు రెడ్ టవల్ మిస్ అయిందని. రెడ్ టవల్ ఇష్టమైతే వేసుకుంటాడు, లేకపోతే అన్ని చోట్ల వేసుకుంటాడా? తన ఇష్టం వేసుకుంటాడు, లేకపోతే లేదు. రెడ్ టవల్ వేసుకోలేదు మిస్ అయిందని కామెంట్ పెట్టాడు ఎవరు. వాళ్ళ ఇష్టం కదా, ఎప్పుడు వేసుకుంటాడు ఎప్పుడు మనకు తెలుసా? ఆయన వేసుకుంటాడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటాడు, లేకపోతే లేదు. ఇదైతే గౌతమ్ ఏవి చూస్తుంటే మాత్రం ఒక హీరోకు ఉన్నటువంటి మెటీరియల్స్, ఎలివేషన్స్ ఏమున్నాయి అవన్నీ ఉన్నాయి దాంట్లో. బిగ్ బాస్ చెప్పే విధానం కానీ చాలా బాగుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత అవినాష్ విషయానికి వస్తే, అవినాష్ నిజంగా రోహిణి లేదని కొంచెం బాధేసింది. అవినాష్ కామెడీ అంత హిట్ అవటానికి రోహిణి కూడా తోడు. రోహిణి కూడా కలిస్తేనే ఇద్దరు కలిసి కామెడీ అంత హిట్ అయింది. వాళ్ళిద్దరు లేకపోతే షో ఎవరు చూసేవాళ్ళు కాదు. మళ్ళీ ఇంకోటి, గౌతమ్ సీజన్ 8కి రావడం కూడా మన అదృష్టమే. ఎందుకంటే అవినాష్ కానీ రోహిణి కానీ గౌతమ్ వాళ్ళు కానీ వీళ్ళు లేకపోతే ఆ సీజన్ చూడటానికి కూడా చండాలంగా ఉండేది, ఎవరు చూసేవాడు కూడా కాదు. మనకంటే వెళ్ళిపోయినాక చాలామంది మేము షో చూడటం మానేసామని చెప్తుంది, కామెంట్లు పెట్టారు. ఇప్పుడు అవినాష్ ఏవీలో చుట్టూ ఉష్ణోగ్రత ఉన్నా కానీ నువ్వు ఉంటే చల్లబడిపోయిద్దంటే, ఎవరైనా కొట్లాడుకుంటా బాధలు ఉన్నారనుకోండి, ఈ కామెడీకి అది చల్లబడిపోయిద్దని ఎంత బాగా చెప్పారంటే. తర్వాత కొంతమంది చూడండి, ఏదైనా మనసు బాధ వేసింది అనుకో, జబర్దస్త్ షోనో లేకపోతే ఏదైనా కామెడీ పెట్టుకొని చూస్తారు, ఎందుకంటే కొంచెం రిలాక్సేషన్ కోసం. అలాంటి ఆరోగ్యాన్ని ఇస్తావని క్రోడీకరించి మాట్లాడటం చాలా బాగుంది. అవినాష్ కామెడీ మాత్రం వేరే లెవెలు. తర్వాత ఏమంటున్నారు, నువ్వు కామెడీకే పనికొస్తావు అన్న వాళ్ళ నోరు మూపించాడు గేమ్ ఆడి. పృథ్వీ అన్నాడు కదా, నువ్వు కామెడీ చేయడం దేని పనికి వస్తావు అన్నాడు కదా. మరి ఆటలాడాడు కదా, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా.
అన్నవాళ్ళ నోరు ములిపించినట్టు చేసావు అని బిగ్ బాస్ చెప్పడం చాలా బాగుంది. ఇద్దరే వీళ్ళు ఎవరిది బాగుంది అంటే అవినాష్ది ఒక టైపు, గౌతమ్ది ఒక టైపు. ఇద్దరు వేరు వేరు కోణాల్లో ఉన్నాయి. ఇద్దరే బాగున్నాయి, ఇద్దరు వేరు వేరు కోణాల్లో ఉన్నాయి. అవినాష్ది నిజంగా ఒక మెట్టు ఎక్కినట్టే ఈ బిగ్ బాస్ 8లో. తన పూర్తి ఎంటర్టైనర్ అంటే గేము ప్లస్ ఎంటర్టైనర్. ఎంత బాగా చేశాడంటే చాలా బాగా చేశాడు, చాలా నవ్వించాడు కూడా. ఎంత బాగా అంటే ఆడియన్స్ కూడా అవినాష్ కోసమే ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉన్నారు, అవినాష్ కామెడీ కోసమే ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉన్నారు. లైవ్లో కూడా ఎంత బాగా కామెడీ చేశాడు, చాలా బాగా చేశాడు. అవినాష్ రోహిణి కూడా ఉంటే ఇంకా బాగుండేది. రోహిణి లేదు కాబట్టి దానికి తగ్గట్టుగానే అవినాష్ ఎలివేషన్ బాగున్నాయి. వీడియో బాగుంది. వాళ్ళ భార్యని అక్కడ బిగ్ బాస్ ఒక రూమ్ ఏర్పాటు చేసి అది డిన్నర్లా చేయటం అది చాలా బాగా అనిపించింది. ఆ భార్య రావటం కానీ చాలా బాగా అనిపించింది. తర్వాత అవినాష్ లేడీ గెటప్లో ఉండ ఎవరి ఆంటీ అని ఒక నవ్వుకున్నాడు. ఆంటీ ఎవరు ఎంత బాగుందని, నేను బాగున్నాను బిగ్ బాస్ అని తనతో నవ్వుకోవటం కానీ ఎంత బాగా అనిపించిందంటే అవినాష్దే బాగుంది, గౌతమ్దే బాగుంది. గౌతమ్ అంటే గ్రూప్ సోమి మనం చెప్పలేమనుకో, ఆ రేంజ్లో ఉన్నాయి. ఎవరికైనా సరే గౌతమ్ దగ్గర ఒక మైనస్ అనేది ఎవరికి దొరకలేదు కాబట్టి వాళ్ళు కెమెరాతో మాట్లాడుతా ఇది పెట్టుకొని ఊరేగుతున్నారు అక్కడ. ఇంకా తప్పితే వేరే మైనస్లు ఏమీ లేవు. కాబట్టి మీరేమనుకుంటున్నారు రెండు ఏవిని బట్టి కామెంట్ చేయండి. ఈరోజు ప్రోమోలో నిఖిల్, నబీల్, ప్రేరణ నిన్న ఇద్దరే చూపించారు అంతసేపు, చెరొక 25 నిమిషాలు. ఈరోజు 3 ఏవీలు ఎలా చూపిస్తాడో, కట్ చేస్తాడా, ఏం చేస్తాడో చూడాలి. మరి ఈ 3 ఏవీల్లో ఎవరిది బాగుంటుందో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.